ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల్లో ఆర్మీ మెడికల్ టీం ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టాయని చెప్పింది. ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల్లో ఆర్మీ మెడికల్ టీం ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టాయని చెప్పింది. ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల్లో ఆర్మీ మెడికల్ టీం ఉందని ప్రకటించింది ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టాయని చెప్పింది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. దోమలపంట దగ్గర జరిగినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ఘటన పైన ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ముందుగానే చెప్పారు, ఇండియన్ ఆర్మీ కూడా అవసరమైతే వస్తుందని చెప్పారు. దాంట్లో భాగంగానే సికింద్రాబాద్ బేసిన్ డివిజన్ నుంచి ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ని, ఈటీఎఫ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడి సహాయక చర్యలన్నింటినీ కూడా ఇండియన్ ఆర్మీ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేశారు. ఏ మెజర్స్ తీసుకున్నాము, ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఎంతమందితో సమన్వయంతో రెస్క్యూలో ఇండియన్ ఆర్మీ పాల్గొంటుందనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈటీఎఫ్ ఇందాక చెప్పిన ప్రకారం ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఆర్మీ మెడికల్ టీమ్స్, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్, హై కెపాసిటీ పంపింగ్ సెట్స్, ఆర్మ్డ్ హౌసెస్, ఎగ్జిక్యూటివ్స్, అదేవిధంగా జేసీబీలు, బుల్డోజర్లు వీటి సహాయంతో లోకల్ ఉన్నటువంటి ఏవైతే టన్నెల్ కి సంబంధించినటువంటి నిర్మాణ సిబ్బంది ఉన్నారో వాళ్ళతో పాటు పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ టన్నెల్ కాంట్రాక్టర్స్ వీళ్ళని కూడా భాగస్వామ్యం చేసినాం. వాళ్ళతో సమన్వయంతో, కోఆర్డినేషన్ తో ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అక్కడ పేరుకుపోయినటువంటి డిబ్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిబ్రీస్ ని చాకచక్యంగా బయటికి తీసుకురావడానికి వీలుగా ఉండేటువంటి హై కెపాసిటీ పంపింగ్ సెట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి విషయాన్ని అయితే ఇండియన్ ఆర్మీ ఒక పత్రికా ప్రకటనలో తెలిసింది. యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీసేసాము. ఇంకా మరికొన్ని డెబ్రీస్ ఉన్నాయి, వాటిని కూడా తొలగిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఆర్మీ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. లోకల్ లో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ తో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ నుంచి కమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం.